అందరికీ నమస్కారం. మన ఋషులు అందించిన యోగ విద్య వాళ్ళ నుంచి వాళ్ళ శిష్యులకి అట్లా గురు పరంపరగా యోగా వచ్చింది. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఏమిటంటే యోగ విద్యని గురువు దగ్గర అభ్యాసం చేయాలి అనేది. ఆ రోజుల్లో అలాంటి అవకాశం ఒకటే ఉండేది కాబట్టి ప్రత్యక్షంగా గురువు గారి వద్ద ఎదురుగుండా కూర్చొని ఆయన పర్యవేక్షణలో శిక్షణ తీసుకోవటం అనేది జరిగేది. ఇప్పుడు కూడా చాలా చోట్ల యోగా గురువులు అందుబాటులో ఉండి అనేక ప్రాంతాల్లో యోగా క్లాసుల ద్వారా ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తున్నారు. ఎవరికైనా సరే కొత్తగా యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు ఇలాంటి వాటిలో మెళకువలు బాగా నేర్చుకోవాలి అనిపిస్తే ప్రత్యక్షంగా గురువు దగ్గరికి వెళ్ళి మీరు వారి పర్యవేక్షణలో తప్పులు లేకుండా నేర్చుకోవటం అన్నిటికంటే ఉత్తమమైన మార్గము. అది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చెయ్యండి. ఇక అలా కుదరదండి, సమయం అనుకూలించట్లేదు, మా దగ్గరలో యోగా మాస్టర్స్ లేరు అనుకున్న వారికి ఇప్పుడు టెక్నాలజీ పెరగటం వల్ల ఆన్లైన్లో యోగా క్లాసులు అందుబాటులోకి వచ్చేసాయి. ఎదురుగుండా కూర్చునే బదులు గురువు కంప్యూటర్లో కూర్చుంటున్నారు, అంతే తేడా కదా. అది కూడా మరి దగ్గరకు వచ్చి సరిచేయటానికి కుదరదు, కానీ అక్కడ చూస్తూ ఇక్కడ మనం తప్పు లేకుండా చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకని గురువు వద్దకు వెళ్ళటం కుదరలేదని మీరు యోగా మానేయకుండా మరి ఆన్లైన్లో గురువు గారు ఎదురుగుండా పెట్టుకుని అట్లా చూస్తూ మన యోగా నేర్చుకోవడం కూడా మంచిదే. కొన్నాళ్ల వరకు మీకు ఆసనాల్లో మెలకువలన్నీ తెలిసి తప్పులేమి చేయకుండా పూర్తి శిక్షణ వచ్చే వరకు అలా చూస్తూ నేర్చుకుని అభ్యాసం అయ్యాక మన మీద మనకు నమ్మకం వచ్చి దేని తర్వాత ఏది చేయాలి, దేని తర్వాత ఎంత విశ్రాంతి తీసుకోవాలి, ఏ ఆసనాలు చేసేటప్పుడు గాలి పీల్చాలి, ఎప్పుడు వదలాలి, ఈ మెలకువలన్నీ మీకు బాగా అర్థమైన తర్వాత ఇక ఆన్లైన్ కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా, ఏ గురువు వద్దకు యోగా సెంటర్కి మీరు వెళ్లకుండా ఇంట్లోనే మీరు స్వయంగా చేసుకోవటం వల్ల ఇక మీకు ఎవరి మీద ఆధారపడకుండా మీ కొరకు మీరు యోగా ఇంట్లోనే చేసుకోవటానికి చక్కటి అవకాశం కలుగుతుంది. అందుకని పూర్వం రోజుల్లో మాటలు విని గురువు వద్దకే వెళ్ళాలి, అట్లా వెళ్లకుండా యోగా నేర్చుకోకూడదని మానేయొద్దు అని, ఇలా కూడా మీరు అభ్యాసం చేయండి అని అందరికీ తెలియజేస్తే కాస్త మీలోంటి వారికి, కొత్త వారికి కూడా ఉత్సాహం వచ్చి అలాంటి చోట ఆన్లైన్ క్లాసులకు వెళతారని, లేదా అవకాశం ఉంటే యోగా మాస్టర్స్ ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్కూల్లో యోగ విద్యను కంపల్సరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక అన్ని చోట్ల యోగా మాస్టర్స్ అందుబాటులో అన్ని ఊళ్ళల్లోకి వచ్చేస్తారు భవిష్యత్తులో. ఇంకా యోగ విద్య ఆంధ్ర వ్యాప్తం భవిష్యత్తులో కాబోతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.